హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. ఈజీగా ఒక మంచి రిఫ్రెషింగ్ డ్రింక్, ఒక మంచి బ్యూటిఫుల్ డ్రింక్ అండి. మనకు ఆయిల్ తక్కువగా ఉన్నా, లేకపోతే స్కిన్లో గ్లో తక్కువ అయిపోయి డల్గా అయిపోయి ఉంటుంది స్కిన్. ఒక్కొక్కసారి కొన్ని టెన్షన్స్ వల్ల కానీ, నిద్రలేమి వల్ల కానీ, ఇంకా పిల్లలు చదువుకునే పిల్లలు ఎగ్జామ్స్ అప్పుడు ఏదైనా కానీ స్ట్రెస్ వల్ల స్కిన్ డల్గా అయిపోయి, లేకపోతే హైపర్ పిగ్మెంటేషన్ ఉంటుంది, మెలాస్మా ఉంటుంది. అలాంటి వాళ్ళకు ఈ డ్రింక్ చాలా చాలా చక్కగా పనిచేస్తుందండి. ఎందుకంటే ఈ డ్రింక్ నేను కన్జ్యూమ్ చేస్తున్నాను కాబట్టి నాకు మంచి రిజల్ట్ వచ్చింది. అందువల్ల నేను మీతో కూడా షేర్ చేసుకోవాలని అనుకున్నానండి. దీనికోసం నేను పాలక్ తీసుకున్నాను. స్పినాచ్, పాలకూర లేదా పాలక్ అంటారు. ఫ్రెష్‌గా ఉన్న పాలకూరని మనము సెలెక్ట్ చేసుకోవాలి. అంతకంటే ముఖ్యంగా మనము ఇందులో చక్కగా శుభ్రంగా వాష్ చేసుకోవాలండి పాలకూర ఆకుల్ని. ఎందుకంటే ఏవైనా మనకు ఇంప్యూరిటీస్ కానీ, ఫర్టిలైజర్స్ అలా ఉంటాయి కాబట్టి ఉప్పు నీళ్ళలో ఒక 5, 6 సార్లు శుభ్రంగా ఎక్కువ వాటర్ వేసుకొని చక్కగా వాష్ చేసుకోవాలి. అలాగే పుదీనా కూడా, ఇది ఒక గ్లాస్ కోసం అండి. ఒక హ్యాండ్‌ఫుల్ పాలకూర తీసుకున్నాను. అలాగే ఒక హ్యాండ్‌ఫుల్ వరకు మనకు ఫ్రెష్‌గా ఉన్న పుదీనా ఆకులు లేదా మింట్ లీవ్స్ తీసుకున్నాను. అలాగే ఒక హాఫ్ ఇంచ్ వరకు అల్లము లేదా జింజర్ తరిగి పెట్టేసుకున్నానండి. ఒక మిక్సీ జార్ కానీ, ఇలాంటి ఒక ఫుడ్ ప్రాసెసర్ కానీ, బ్లెండర్ ఏదైనా కానీ మీకు ఇష్టం ఉన్నది తీసుకోండి. శుభ్రంగా తరోగా వాష్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది మనం పచ్చిగా కన్జ్యూమ్ చేసుకుంటున్నాం కాబట్టి చాలా చక్కగా నీట్‌గా శుభ్రంగా హైజీనిక్‌గా చేసుకోవాలండి. ఎందుకంటే మనం ఉడికిస్తే కొన్ని మనకు యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అవి వచ్చేస్తాయి. అలా కాకుండా ఇది పచ్చిగా మనము జ్యూస్ కన్జ్యూమ్ చేయడం ఎలాగంటే డైరెక్ట్‌గా మనకు బాడీలోకి వెళ్ళిపోతుంది కాబట్టి క్లీనింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. చూడండి, చక్కగా వాష్ చేసుకున్న పాలకూర ఆకుల్ని కట్ చేసి వేసుకున్నాను రఫ్‌గా. తర్వాత కాస్త జింజర్ వేసుకున్నాను. అలాగే హ్యాండ్‌ఫుల్ మింట్ లీవ్స్ వేసుకున్నానండి. అంటే పుదీనా ఆకులు. క్వాంటిటీ మీ ఇష్టం అండి. కొంచెం ఎక్కిచ్చి తగ్గించి వేసుకున్నా ఏం కాదు. అలాగే క్యారెట్ కూడా అంతే అండి. చక్కగా పీల్ చేసుకోవాలి. పైన పొట్టు మాత్రము బాగా లోతుగా క్లీన్ చేసేసుకొని ఒక హాఫ్ క్యారెట్ వేసుకున్నాను. ఇందులో మనం వేసుకున్న ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అంతా సూపర్ ఇంగ్రీడియంట్స్ అండి. ఇవి మంచి కాంపోనెంట్స్ ఉంటాయి ఇందులో. మనకు ఐరన్ రిచ్ అయిపోతుంది. ఫేస్ గ్లో కావడానికి కూడా చాలా చాలా యూజ్ అవుతుంది. వైటమిన్ సి, వైటమిన్ కే వచ్చేస్తాయండి ఇందులో. మనకు హిమోగ్లోబిన్ తక్కువగా మనకు నార్మల్గా విమెన్‌లో హిమోగ్లోబిన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు మనము ఇవి ఫ్రీక్వెంట్‌గా మనకు ఈ జ్యూస్ కన్జ్యూమ్ చేయడం వల్ల ఐరన్ అబ్జార్ప్షన్ కూడా బాగా ఎక్కువగా పెరుగుతుందనమాట. అలాగే మంచి స్కిన్‌కి, స్పెషల్‌గా స్కిన్ డల్‌గా ఉన్న వాళ్ళకి చాలా చాలా యూజ్ అవుతుందండి ఇది. వైటమిన్ సి కూడా మనం ఇప్పుడు నిమ్మకాయ జ్యూస్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఈ అడిషనల్‌గా మనము ఈ నిమ్మకాయ జ్యూస్ వేయడం వల్ల ఐరన్ అబ్జార్ప్షన్‌కి చాలా చాలా యూజ్ అవుతుంది. ఇది తప్పకుండా మీరు ఈ సిట్రస్ ఫ్రూట్ ఏదైనా గానీ, ఇది నిమ్మకాయ కానీ, లేకపోతే నారింజ ఉంటే అదైనా వేసుకోవచ్చు. మనకు నార్మల్‌గా అందరి ఇళ్లల్లో అన్ని సీజన్స్‌లో మనకు లెమన్ అనేది అవైలబుల్‌గా ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడు లెమన్ వేసి చూపిస్తాను చూడండి. హార్ట్ హెల్త్‌కి మంచిదండి ఇది. అలాగే మనకు ఇమ్యూన్ సిస్టమ్‌ని కూడా బూస్ట్ చేస్తుంది. విజన్‌కి కూడా చాలా చాలా మంచిది. కంటి చూపుకు చాలా బాగా పనిచేస్తుంది. బీటా కెరోటిన్ ఉంటుంది. వైటమిన్ ఏ ఉంటుంది కాబట్టి అసలు ఇవి ఒక మంచి టాబ్లెట్ లాగా అనుకోవచ్చండి. ఒక 2, 3 టాబ్లెట్స్ ఒకటేసారి వేసుకుంటే మనకు అందులో ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇది వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్, కడుపులో హాయిగా ఉంటుంది. స్టమక్ ఎంత హ్యాపీగా అనిపిస్తుందంటే మార్నింగే పరగడుపున ఇలాంటి డ్రింక్ ఒకటి తీసుకొని ఒక 1 అవర్ తర్వాత లైట్‌గా బ్రేక్‌ఫాస్ట్ తీసుకోండి. అంటే ఒక ఇడ్లీ కానీ, ఒక హాఫ్ దోస, పుల్కా అలాంటివి ఏదైనా చాలా లైట్‌గా తీసుకోవాలి. ఆకలి కూడా వేయదు. అంత హాయిగా అనిపిస్తుందండి. ఇది మార్నింగ్ ఒక గ్లాస్ ఆఫ్ డ్రింక్ ఇలా తీసుకుంటే మనము ఈ జ్యూసు చాలా చాలా మనకు యూజ్‌ఫుల్ అవుతుంది. మీరు కావాలంటే ఒకసారి 1 మంత్ ఇది వీక్లీ థ్రైస్ అలా కన్జ్యూమ్ చేసి చూడండి. మీరే ఎంత ఆశ్చర్యపోతారండి. అంత బెస్ట్ రిజల్ట్ వస్తుందనమాట. పైనుండి కాస్త లెమన్ జ్యూస్ వేసుకున్నాను. ఇంకా సబ్జా సీడ్స్ అండి. ఇవి కూడా నేను ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ నానబెట్టాను. ఇప్పుడు మనకు ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా వచ్చేస్తాయి. వైటమిన్ కే ఉంటుంది. చాలా చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్. సబ్జా సీడ్స్ వేయడం వల్ల మనకి ఎలా అంటే ఒక ఫుల్‌నెస్ వస్తుందండి. కడుపు నిండినట్లు మనకు అలా అనిపిస్తుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి. అసలు చేదు లేదు, ఏం లేదు. కావాలంటే మీరు హనీ కలుపుకోవచ్చు, లేకుంటే బెల్లం కలుపుకోవచ్చు. ప్లెయిన్‌గానే తీసుకోండి, చాలా బాగుంటుంది. కొత్తగా చూసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.